నాగర్ కర్నూలు జిల్లా 9వ కలెక్టర్గా 2019 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్ ఆదివారం అధికార బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో బదిలీపై వెళ్తున్నటువంటి జిల్లా కలెక్టర్ వదావత్ సంతోష్ బాధ్యతల నుంచి రిలీవ్ అవుతూ నూతన కలెక్టర్కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్గా సేవలందిస్తున్న హేమంత్ కేశవ్ పాటిల్ను నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన తక్షణమే బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది నూతన కలెక్టర్కు ఘనస్వాగతం పలికారు. ఆర్డీఓలు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం అత్యంత ముఖ్యమని, ప్రతి అధికారి తన బాధ్యతలను నిబద్ధతతో, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలవని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని ఆదేశించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, పాఠశాలల నాణ్యత, వైద్య సేవల మెరుగుదల వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకొని సమర్థవంతమైన పరిష్కార మార్గాలు కనుగొనడం తన విధానమని, జిల్లా పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా కృషి చేస్తామని హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. You're not usually on set.